విజయ్ సంగీత, అలానే విజయ్ త్రిష. వీళ్ళిద్దరి న్యూస్ అయితే సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతుంది. విజయ్ సంగీతతో విడాకులు తీసుకుంటున్నాను అని ఒక పోస్ట్ చేయగానే, విజయ్, త్రిష లవ్‌లో ఉన్నారు. అందుకని విజయ్ భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు. ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్ళికి రావడము, ఆ న్యూస్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గా మారిపోయింది. ఆ తర్వాత వీళ్ళు విడాకులు సిట్యుయేషన్ అనేది ఎలా ఉందో పక్కన పెడితే, తమిళనాడులో సీఎంగా విజయ్ గెలవడం వల్ల విజయ్ న్యూస్ అనేది ఇంకా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు సంగీత విషయానికొస్తే, సంగీత, త్రిష మధ్య చిలికి చిలికి గాలి వాన అయింది. అయితే సిట్యుయేషన్ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ విడాకులనేది క్యాన్సెల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సంగీత మళ్ళీ తిరిగి విజయ్ దగ్గరికి వచ్చేస్తే మరి త్రిష పరిస్థితి ఏంటి? త్రిష ఎక్కడ కూడా విజయ్ తెలివిగా ఉన్నాడు అని కొంతమంది ఎగైనిస్ట్‌గా మాట్లాడిన వాళ్ళైతే ఉన్నారు. విజయ్ ఎక్కడ అఫీషియల్‌గా త్రిష కోసం అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ప్రకటించలేదు. కాకపోతే విజయ్ ప్రమాణ స్వీకారానికి మాత్రం త్రిష వచ్చింది. సో, వాళ్ళిద్దరికీ ఒక అండర్‌స్టాండింగ్ లేకపోతే త్రిష ఎలా వస్తుంది అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు. కానీ అఫీషియల్‌గా ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చెప్పలేదు. కానీ విజయ్ సీఎం అయినప్పుడు అవ్వక ముందు కూడా త్రిష మాత్రం ఎక్కడికక్కడ మీడియాకి హింట్ ఇస్తున్నట్టు, ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్టు, వాళ్ళిద్దరూ కూడా రిలేషన్‌లో ఉన్నారని చెప్పకనే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆల్రెడీ. అయితే ఇప్పుడు సంగీత అలానే త్రిష మధ్య బాగా ఒక పెద్ద సైలెంట్ వార్ అని కాదు. ఒక కైండ్ ఆఫ్ వార్ అయితే జరుగుతుంది అనే వార్తలు మనకి చాలా చాలా వైరల్ అవుతున్నాయి తమిళనాడులో. ఇదంతా పక్కన పెడితే సంగీత మళ్ళీ విజయ్ అయితే కలవబోతున్నారని, వీళ్ళ లవ్ విషయం మొత్తం కూడా బ్రేక్ అవ్వబోతుంది అన్నట్టుగా అయితే న్యూస్‌లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకా ఏదైనా సరే పెళ్ళానికి ఉన్న విలువ పెళ్ళానికే ఉంటుంది. అఫీషియల్‌గా డివోర్స్ అయిపోయి, ఆ తర్వాత రిలేషన్‌లో ఉండి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, ఆ వచ్చిన అమ్మాయికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది కానీ, డివోర్స్ అవ్వక ముందే రిలేషన్‌లో ఉండి, ఆ తర్వాత వాళ్ళకి డివోర్స్ ఇచ్చి, ఇలా ఒక సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయితే మాత్రం వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదని నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.